సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు? నేను టైలర్ అండి. టైలరింగ్. ఓకే సార్, కూటమి ప్రభుత్వం వచ్చింది. దగ్గర దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. ఇది ఎలా ఉందంటారు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం రెండు లేవు అని ఒక మాట అయితే వినపడుతుంది. అందులో వాస్తవాలు ఎంత ఉన్నాయనుకోవచ్చు అంటారు? అభివృద్ధి బాగానే జరుగుతుందండి. కానీ మాకు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు హయాంలో ₹1,00,000 కడితే టిక్కో ఇల్లు ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ రాగానే అవి ఆపేశారు. ఆయన గెలిచినాక 5 ఏళ్ళు అయిన తర్వాత మేమేం చేసామంటే ఫస్ట్ ₹1,00,000 కట్టాం. తర్వాత 2-3 సార్లు 3,000 కట్టాం. తర్వాత ఈయన తాళాలు ఇవ్వలేదని 5 సంవత్సరాలు మేము డబ్బులు కట్టలేదు. కట్టకపోయేటప్పటికల్లా వాళ్ళు ఈ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే 3,65,000 ఇంటి మీద లోన్ తీసుకున్నారు. అంటే ఒక్క నిమిషం సార్, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో మీకు అలాట్ అయింది? అది అలాట్ అయింది. ఈయన ఇవ్వలేదు, ఇవ్వకుండా ఇవ్వలేదు. తర్వాత 2 నెలల్లో ఎలక్షన్ వస్తుందనగా జగన్మోహన్ రెడ్డి గారు తాళాలు ఇచ్చారు. ఇచ్చి మాకు ఇల్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల లోపు 3,65,000 దాని మీద లోన్ ఇచ్చారు బ్యాంకులో. లోన్ మీకు తెలిసే తీసుకున్నారా? అది మీకు తెలియకుండా తీసుకున్నారు? లోన్ వస్తుంది అని మాకు డబ్బులు వస్తాయి అనుకున్నాం, కానీ ఇట్లా డబ్బులు వాళ్ళు కట్ చేసుకుంటారు మాకు తెలీదు. 3,60,000 గవర్నమెంట్ తీసేసుకుంది, మీకు తెలియదు? మీకు అనుమతి లేదు, మున్సిపాలిటీ వాళ్ళకి తీసేసుకున్నారు. అది తీరా చూస్తే మాకు డబ్బులు రాలేదు. నెల 5,000 కట్టమంటున్నారు. 5,000 దీని లోన్ మీద ఇప్పుడు చాలా నుంచి కట్టాము. నిన్న 3 రోజుల క్రితం కూడా ఇంటికి వచ్చి నోటీసులు అంటిస్తున్నారు. కట్నం నోటీసులు ఇచ్చారు. ఈ 2-3 రోజుల్లో లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు. ఇప్పుడు 50 మంది పేర్లు రాసుకుని లిస్టు తయారు చేశారు. 2-3 రోజుల్లో లోకేష్ బాబు గారిని కలిసి మొత్తం 3,000 మందే ఉన్నారు. వీళ్ళందరూ చాలా మంది డబ్బులు కట్టిన వాళ్ళందరూ వెళ్ళాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని. ముందు లోకేష్ గారిని కలవాలని, ఈఎంఐకి కట్టలేకపోతున్నాం మేము అని 3,000-5,000 కట్టాలంటే ఎంత బాధ అండి. పర్మిషన్ లేకుండా మీ పర్మిషన్ లేకుండా లోన్ తీసుకోవటం, అది డైరెక్ట్ గా గవర్నమెంట్ తీసేసుకోవటం ఎలా చూడాలంటారు? పర్మిషన్ అంటే మాకు లోన్ అంటే మాకు ఇంటి మీద లోన్ ఇస్తున్నారేమో అనుకుని మేము తీసుకున్నాం. తీరా చూస్తేనేమో ఆ డబ్బులన్నీ వాళ్ళే తీసుకున్నారు. అకౌంట్ లో ఎవరి అకౌంట్ లో పడి ఆ డబ్బులన్నీ? అన్నపూర్ణ గారు ఆ పేరు ఉంటది కదా, అది మా అకౌంట్ లో కూడా పనులు అంతా అయిపోయినాయి. తీరా డైరెక్ట్ గా మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చేసాం. డీడీ వాళ్ళు కట్ చేసేసుకున్నారు. ఈ డబ్బులు ఏమో తర్వాత నెల ఇంత కట్టమని నోటీసులు వస్తున్నాయి. రోజు బ్యాంక్ వాళ్ళు అడుగుతుంటే మేము కట్టలేకపోయాం. తర్వాత మళ్ళీ 1 సంవత్సరం నుంచి మా అబ్బాయి కడుతున్నాడు 5,000, నెలకు 5,000 కడుతున్నాడు. మేము కట్టలేక ఎంత ఇబ్బంది పడుతున్నాం. నాకు 2 కళ్ళు నీటి కాసులు వచ్చినాయి, కళ్ళు కనపడు. 7 ఏళ్ళ నుంచి చాలా ఇబ్బంది పడతాం. ఒక అబ్బాయి 2,000 ఇస్తాడు, ఒక అబ్బాయి 2,000 ఇస్తాడు. గవర్నమెంట్ పెన్షన్ 4,000 వస్తాయి. కంటిలో మందులకి, ఆయాసానికి అన్నీ ఉన్నాయి. నాకు మా భార్యకు కూడా దిష్టి ప్రాబ్లం ఉంది. ఆరోగ్యం బాగోక అయినా ఆ ఇంట్లోనే ఉంటున్నాం మేము. ఇప్పుడు ఒక 10 రోజుల నుంచి మా అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చాం. వాళ్ళు కూడా ఇచ్చే స్తోమత లేదు. మేము ఇద్దరం వృద్ధాప్యంలో ఉన్నాం. నాకు 70 ఏళ్ళు, ఆమెకు 65 ఏళ్ళు. చాలా బాధపడుతున్నాం సంసారం. ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లారా మీరు? అంటే ఇప్పుడు వెళ్ళాలంటున్నారు కదా లోకేష్ దగ్గరికి, అంటే ఇంతకు ముందు గవర్నమెంట్ దృష్టికి వెళ్ళిందంటారు ఈ సమస్య? వెళ్ళలేదు. ఎప్పుడు వెళ్దాం అనుకో లోకేష్ బాబు గారిని కలిసి ముందు కాగితం ఇచ్చి తర్వాత అందరం కలిసి ఒక 3,000 మంది 2,000 మంది బస్సు వేసుకుని వెళ్దాం అనుకుంటున్నాం గవర్నమెంట్ దగ్గరికి. 4 రోజుల క్రితం జరిగిన సంగతి ఇది. అదే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే పదే ఆయన చెబుతుంది 31 లక్షల మందికి నేను స్థలాలు ఇచ్చాను, వాళ్ళని లక్షాధికారులు చేశాను, కోటేశ్వరులను చేశాను, వాళ్ళకి ఇల్లు ఇచ్చాను అని చెబుతున్నాడు కదా సార్. మరి ఇల్లు ఎప్పుడు ఇచ్చారండి? ఆయన అన్నట్టే ఇచ్చాడంటే ఆయన గెలిచినాక ఇచ్చేయచ్చు కదా ఇల్లు. ఆయన గెలిచినప్పుడు ఈ ఇల్లు ఇస్తే ఈ పాడి చాలా బాకీ తీరిపోయేవాళ్ళం కదా. ఆయన 5 ఏళ్ళు ఇవ్వకుండా చేశాడు. ఆ ఇల్లు ఇవ్వకుండా చేశాడు 5 ఏళ్ళు. తర్వాత ఎలక్షన్ 2 నెలలు ఎలక్షన్ వస్తుందనగా ఇచ్చాడు తాళాలు. అదేదో ముందే ఇచ్చినట్టయితే బాగుండేది కదా. మేము డబ్బులు కట్టేవాళ్ళం, జగన్మోహన్ గారి పేరు చెప్పుకునేవాళ్ళం. ఆయన ఇవ్వలేదు తాళాలు. ఆ ఇల్లు అన్ని పడిపోయి చెదలు పెట్టి ఎంతో బాధ అందరూ బాగు చేయించుకుని వెళ్ళాం. మేమిద్దరం వృద్ధాప్యంలో ఉన్నాం, కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. డబ్బులు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టిడ్కో ఇళ్ళని ఒక రకంగా మళ్ళీ మీకు హ్యాండ్ ఓవర్ చేయడానికి అయితే ప్రయత్నాలు చేస్తుందనే వార్తలు అయితే వస్తున్నాయి కదా. మరి వాటిని ఎలా చూడాలంటారు? అంటే ఈ లోన్ అనేది దశల వారీగా ప్రభుత్వమే కట్టే విధంగా ఏదన్నా చర్యలు తీసుకుంటే బాగుండేది అంటారా? లేదంటే కనుక ఎలా చూడాలంటారు? కూటమి ప్రభుత్వం ఈ లోన్ అంతా తీసేస్తారేమో అని మా ఆశ. అందరూ కలిసి లోకేష్ బాబు గారిని అడగాలనుకుంటున్నాం. రేపు వెళ్దాం అనుకుంటున్నాం. 2-3 రోజుల క్రితం జరిగింది ఇది. అయిన తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గరికి పెడతా. అందరూ చాలా మంది బయట అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఇలా కట్టలేరు పరిస్థితిలో ఉన్నారు కాబట్టి, అందుకని
తీసేస్తారేమో అనుకుని ఊహించుకుంటున్నారు, కానీ అందరూ వెళ్తే కానీ జరగదు ఆ పని. మీరు అంటున్నారు సార్, ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలను పట్టించుకోవడం మానేసింది కంప్లీట్ గా అంటున్నారు కదా, ఎంతవరకు నిజం అంటారు? సంక్షేమ పథకాలు అన్ని ఇస్తున్నారు, రేషన్ ఇస్తున్నారు, బియ్యం ఇస్తున్నారు, పందాలు అన్ని ఇస్తున్నారు. పెన్షన్ కూడా కరెక్ట్ గా ఇంటికి 1st తారీఖు ఇచ్చేస్తున్నారు. పెన్షన్ ఇస్తున్నారు, అన్ని బాగా చేస్తున్నారు. అక్కడ ఇంటికాడ నీళ్లు, కరెంట్ అన్ని బాగానే ఉన్నాయి, వసతులు బాగానే ఉన్నాయి. కానీ మేము కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. మా పరిస్థితి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో టిట్కో ఇల్లు కరెక్ట్ అంటారా, లేదంటే జగనన్న కాలనీలో ఇచ్చిన సెంటు స్థలాలు కరెక్ట్ అంటారా? మీరు ఉన్న వాస్తవం స్ట్రైట్ గా చెప్పండి. టిక్కో ఇళ్ళే నయ్యండి. ఏ విధంగా అంటారు? ఏ ఇల్లు అంటే స్ట్రాంగ్ గా కట్టిన ఇళ్ళు అయ్యి, కట్టిన ఇళ్ళు అవి పాడుపడిపోయినాయి. చాలా 5 ఏళ్ళు ఇవ్వకపోతే తర్వాత బాగు చేయించుకుని వచ్చారు, ఇచ్చారు, కొద్దిగా రంగులేసి ఇచ్చారు ఇళ్ళే జగన్ పార్టీ వాళ్ళు. తర్వాత మేము వెళ్ళి ఉన్నాం. కానీ ఇప్పుడు ఈ డబ్బులు నెలకు 5,000 కట్టాలని చాలా బాధగా ఉంది. నా ఫ్యామిలీ అంతా ఓన్లీ పెన్షన్ మీద ఆధారపడి పెన్షన్ 2 కళ్ళు పనిచేయ, నీటి కాసులు వచ్చినాయి, ఆయాసం ఉంది, ఆ మారాకి నడుము నొప్పి. ఆయన ఇద్దరు వృద్ధాప్యంలో ఆ ఇంట్లో ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అన్నారు సంక్షేమాలు అన్ని ఇస్తున్నాయని. సంక్షేమం కాదు, పేదలను ఇంకా పేదరికంలోకి నెట్టేస్తుంది అనే మాట అయితే కనుక గట్టిగా వినపడుతుంది. మరి దానికి ఏం చెబుతారు? లేదండి, పేదలు అందరూ బాగానే ఉన్నారు. ఎందుకంటే సంక్షేమ పథకాలు బాగానే అందుతున్నాయి, డెవలప్ చేస్తున్నారు ప్రభుత్వం. అది మాత్రం అంత వాస్తవం కాదు అని చెప్పేది. జరుగుతున్నాయి. కాకపోతే ఇది కూడా ఆశ మాకు, ఈ టిక్కో ఇళ్ళకి లోన్ తగ్గిస్తే బాగుంటుందని మేము ఆశపడుతున్నాం. సరే, ఇక్కడ ఇంకో విషయం కూడా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు. ఏం చెప్తున్నారంటే ఆయన ఒకటే మాట చెప్తున్నారు, 2029 అధికారం మాదే, వచ్చేది మేమే, ఈసారి 2.0 పరిపాలన చూపిస్తాను అంటున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? చూద్దాం, వెయిట్ చూద్దాం అంటారు. అంతే. ముందుగా ఏమేమి చెప్పుకోలేము, పరిస్థితులు అలా ఉంటాయి. కూటమి ప్రభుత్వం ప్రస్తుతానికి బాగానే చేస్తుంది. అంటే ఆయన అంటున్నారు కదా, 1 సంవత్సరం ఆగితే ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరపున పోరాటం చేస్తాను అంటున్నారు కదా. మరి ఆయన చేయండి, చేస్తే మంచిదే కదా. ఎవరైనా ప్రజా ఓటుతోటే గెలిచిన వాళ్ళే కాళ్ళు, ప్రజలిచ్చే ఓట్లతోటే కదా గెలిచింది. అది ఇప్పుడు మాత్రం ఈ లోన్ కట్టలేక పరిస్థితి బాగా ఇదిగా ఉందండి. ఓకే అండి, మరి రప్ప అనే దానికి మీరు ఏం చెబుతారు? ఇక తప్పు, అలాంటి మాటలు వాడకూడదని నేను అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ.